హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మౌంటైన్ పాసెస్ ఇన్ ఇండియా మనం గమనించినట్లయితే భారతదేశంలో ప్రధాన కనుమల మీద ఎస్ఎస్సి కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా ఒక బిట్టు రాకుండా ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మనకి ఈ వీడియోలో ఏంటంటే మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ ఒక్కొక్క పాస్ గురించి అంటే ఒక్కొక్క కనుమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీకు ఎక్కడెక్కడ ఏ కనుమలు ఉన్నాయనేది ఐడియా ఉంటుంది, ఏ స్టేట్లో ఉన్నాయనేది ఐడియా ఉంటుంది, మనకి ఏ దేశ సరిహద్దుల్లో ఉన్నాయనేది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ మీకు కవర్ అయ్యే విధంగా మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ మీకు చెప్తే మీకు కూడా బాగా గుర్తుంటుందని చెప్పేసి ఇలాగైతే చెప్తున్నాను. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి పాసెస్ కనుమలు వీటి గురించి చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుమ అంటే ఏంటి అసలు? కనుమ అంటే రెండు కొండల మధ్య ఉండేటటువంటి సహజమైన దారి. ఇదొక కొండ, ఇదొక కొండ. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సహజమైన దారి ఏదైతే ఉంటుందో దీన్నే పాస్ అని చెప్పేసి అంటాం, కనుమ అని చెప్పేసి అంటాం. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్లో పాస్ అంటాం, ఓకేనా? తెలుగులో కనుమ అంటాం. అదేవిధంగా హిందీ ఆర్ టిబెటియన్ భాషలో ఏమంటారంటే లా. ఓకేనా? హిందీ కానీ టిబెటియన్ భాషలో లా అని చెప్పేసి పిలుస్తారు. ఇంతవరకు ఓకే కదా? ఇక కనుమల గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారాకోరం కనుమ. ఈ కారాకోరం కనుమ గురించి చూస్తే ఇది మనకి ఎక్కడుంది? లడఖ్లో ఉంది. ఓకేనా? స్టేట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, లడఖ్లో ఉందన్నమాట. కారాకోరం ఎక్కడుంది? లడఖ్లో ఉంది. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి కనుమ, ఓకేనా, అత్యంత ఎత్తైనటువంటి కనుమ ఏది అంటే ఈ కారాకోరం కనుమ. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? ఒకటి ఎత్తైనటువంటి కనుమ ఏది అని అడగొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏ దేశాలకు మధ్య ఉంది, ఏ దేశాలని కలుపుతుంది అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? ఈ కారాకోరం కనుమ అనేది ఏ దేశాలను కలుపుతుంది అని అడుగుతారు. ఏ దేశాలను కలుపుతుంది? మీరు ఏ దేశాలను కలుపుతుందని తెలియాలంటే మీరు మ్యాప్ పాయింట్ని ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ ఏరియా అంతా ఏంటి? చైనా. ఓకేనా? నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ చైనా అనమాట ఇదంతా. కాబట్టి మనకి దగ్గరలో ఏముంది? ఏ బోర్డర్స్ ఉన్నాయి? చైనా బోర్డర్స్ ఉన్నాయి ఈ కారాకోరంకి సంబంధించి. అయితే మనకి ఇండియా ఇదంతా చైనా. కాబట్టి మనకి ఏ దేశాలను కలుపుతుంది? చైనా మరియు భారత్ని కలుపుతుంది. కారాకోరం అనేది చైనా అండ్ ఇండియాని కలుపుతున్నటువంటి ఒక పాస్. ఓకే కదా? సో ఈ విధంగా మీరు చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగగానే వెంటనే మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు గుర్తొస్తుంది. అలాగే నెక్స్ట్ జోజిలా కనుమ గురించి చూడండి. ఈ జోజిలా కనుమ గురించి చూస్తే ఇదేంటంటే శ్రీనగర్ను లేహ్తో కలుపుతుంది. శ్రీనగర్ను లేహ్, ఓకేనా, LEH లేహ్, శ్రీనగర్ను లేహ్తో కలుపుతున్నటువంటిది జోజిలా కనుమ. మనకి శ్రీనగర్ నుండి లేహ్కు వెళ్ళే దారి ఏ కనుమ గుండా వెళ్తుంది అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఏ కనుమ గుండా, ఏ పాస్ గుండా వెళ్తుంది? జోజిలా గుండా వెళ్తుంది. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి, ఆ పేరు కూడా మీరు గుర్తుంచుకోవాలి. జోజిలాని ఏమంటామంటే గేట్వే టు లడఖ్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా? గేట్వే టు లడఖ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ బనిహాల్ గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బనిహాల్ ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? ఈ ప్రాంతం అంతా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఈ ప్రాంతం ఉందో, సో ఈ ప్రాంతం అంతా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అయితే మనకి ఈ బనిహాల్ కనుమ అనేది ఇది జమ్మూను శ్రీనగర్తో కలపడం జరుగుతుంది. జమ్మూను శ్రీనగర్తో కలుపుతున్నటువంటి పాస్ ఏది అంటే బనిహాల్ పాస్, బనిహాల్ కనుమ. మనకి జవహర్ టన్నెల్ ఏ కనుమలో ఉంది అని అడుగుతారు ఎగ్జామ్లో. జవహర్ టన్నెల్ అనగానే బనిహాల్ పాస్ మీకు గుర్తు రావాలి. ఓకేనా? జవహర్ టన్నెల్ ఎక్కడుంది? బనిహాల్ పాస్. నెక్స్ట్ రోహ్తంగ్ పాస్. ఓకేనా? రోహ్తంగ్ కనుమ ఇదేంటంటే కులు లోయను లాహౌల్ స్పితి లోయతో కలుపుతుంది. ఓకేనా? కులు లోయను లాహౌల్ స్పితి లోయని కలుపుతుంది అనమాట. ఏదైతే రోహ్తంగ్ కనుమ. ఓకేనా? రోహ్తంగ్ కనుమ. ఈ రోహ్తంగ్ పాస్ అనేది
మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు దీని మీద ఎలా అడుగుతారంటే అటల్ టన్నెల్ ఎక్కడుంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. అటల్ టన్నెల్ అంటేనేమో రోహితంగ్ కనుమ గుర్తు రావాలి. అదే మనకి జవహర్ టన్నెల్ అంటేనేమో బనిహాల్ కనుమ గుర్తు రావాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోహితంగ్ కనుమ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ షిప్కిలా. ఈ షిప్కిలా ఉంది కదా, ఈ షిప్కిలా అనేది హిమాచల్ ప్రదేశ్ను టిబెట్తో కలుపుతూ ఉంటుందన్నమాట. షిప్కిలా హిమాచల్ ప్రదేశ్ను టిబెట్తో కలుపుతుంది. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా ఇండియాలోకి వస్తుంది అంటే షిప్కిలా కనుమ. ఓకేనా, సట్లెజ్ నది అనేది ఈ షిప్కిలా కనుమ గుండానే భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. నెక్స్ట్ బారాలాచాలా. ఇదేంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్లోని మండిని లడఖ్లోని లేహ్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ లేహుతో కలుపుతుందన్నమాట. హిమాచల్లోని మండిని లడఖ్లోని లేహుతో కలుపుతున్నటువంటి పాస్ వచ్చేసరికి బారాలాచాలా. ఓకేనా, కొంచెం కిందకు వస్తే మీరు ఇక్కడ చూస్తే లిపు లేక్. ఓకేనా, లిపు లేక్ గురించి చూద్దాం. ఈ లిపు లేక్ గురించి చూస్తే మీరు ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా, ఎక్కడుంది? ఉత్తరాఖండ్ ఏంటి మనకి? సో దిస్ ఈజ్ ద ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్లో లిపు లేక్ అనేది ఉంది. అయితే ఈ ఉత్తరాఖండ్ను టిబెట్తో కలుపుతున్నటువంటి కనుమ ఏది అంటే లిపు లేక్ కనుమ అనమాట. ఓకేనా, మానస సరోవర్ యాత్రికులు ఏ కనుమ గుండా వెళ్తారు అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ కనుమ గుండా వెళ్తారంటే లిపు లేక్ కనుమ గుండా వెళ్ళడం జరుగుతుంది. మానస్ సరోవర్ యాత్రికులు ఏ కనుమ గుండా? లిపు లేక్ కనుమ గుండా వెళ్తారు. తర్వాత ఇక్కడ మీరు కొంచెం పైన చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నీతి అదేవిధంగా మానా, ఈ రెండేంటంటే మనకి టిబెట్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కనుమలు అన్నమాట. నీతి పాస్ అండ్ మానా పాస్ అనేవి టిబెట్ సరిహద్దుల్లో ఉన్నాయి. అదేవిధంగా కొంచెం మనం రైట్కి వస్తే ఇక్కడ నాతులా పాస్. ఓకేనా, నాతులా దీని గురించి చూద్దాం. ఇదేంటంటే మనకి నాతులా పాస్ గురించి చూస్తే మనకి ఇది సిక్కింలో ఉందండి. ఓకేనా, సిక్కిం ఇక్కడేంటి? సో దిస్ ఈజ్ ద సిక్కిం. ఓకేనా, సిక్కింలో ఉంది. అయితే మనకు చూస్తే ఇది పురాతన సిల్క్ రూట్. ఓకేనా, పురాతన సిల్క్ రూట్లలో ఒక భాగమైనటువంటిది ఈ యొక్క నాతుల కనుమ. ఓకేనా, మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే 1962 ఓకేనా 1962 యుద్ధం తర్వాత మూసివేసి మళ్ళీ 2006లో తెరచినటువంటి కనుమ ఏది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఏదంటే నాతులా పాస్. ఓకేనా, నాతులా పాస్ అనేది 2006లో తెరిచినటువంటి కనుమ అనమాట. 1962లో యుద్ధం తర్వాత మూసివేయబడింది, 2006లో తెరవబడింది అనమాట. అదేవిధంగా ఇండియా అండ్ చైనా సరిహద్దుల వ్యాపారం ఇక్కడే జరుగుతూ ఉండేదన్నమాట. ఇండియాకి మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ ప్లేస్ చూస్తే ఇదంతా చైనా. ఓకేనా, చైనాకు సంబంధించి. సో ఇండియాకి చైనాకి మధ్య ఓకేనా వ్యాపారాలు ఎక్కడ జరుగుతాయంటే సో ఈ యొక్క నాతులా కనుమ దగ్గరే జరుగుతాయి. నెక్స్ట్ జలేప్లా. దీని గురించి చూస్తే ఇదేంటంటే సిక్కింను టిబెట్ రాజధాని లాసాలో కలుపుతుందన్నమాట. టిబెట్ రాజధాని ఏంటంటే లాసా. ఓకేనా, టిబెట్ రాజధాని లాసాతో కలుపుతున్నటువంటిది సిక్కింను టిబెట్ రాజధాని లాసాతో కలుపుతున్నటువంటి కనుమ ఏది అని ఎగ్జామ్లో అడిగితే జలేప్లా. ఓకేనా, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ గురించి చూద్దాం. మీరు మ్యాప్లో గమనిస్తే సో దిస్ ఈజ్ ద అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బొమ్డీలా. ఓకేనా, బొమ్డీలా. ఈ బొమ్డీలా గురించి చూస్తే ఇదేంటంటే అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్తో కలుపుతుందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్తో కలుపుతున్నటువంటిది బొమ్డీలా పాస్. దీపు కనుమ. ఇక్కడ మీరు చూస్తే దీపర్. ఓకేనా, ఈ దీపు కనుమ గురించి చూస్తే ఇదేంటంటే ఇండియా చైనా మరియు మయన్మార్ సరిహద్దులు కలిపే చోటు అనమాట ఇది. ఓకేనా, ఇండియా చైనా మరియు మయన్మార్ సరిహద్దులు కలిపే చోటు ఉన్నటువంటి కనుమ ఏది అంటే దీపు కనుమ. మీరు మ్యాప్ని గమనించండి, మీరు ప్రతిదీ మ్యాప్ని చూస్తుండండి. ఇక్కడ చూడండి. సో ఈ ఏరియాలో మనకి మయన్మార్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పాను, అక్కడే ఉంటుంది చైనా ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఇండియా. ఓకేనా, ఇండియా మయన్మార్ చైనా ఈ మూడింటి గురించి చెప్పాను కదా. ఇండియా చైనా మరియు మయన్మార్ సరిహద్దులను కలిపే చోటు ఉన్నటువంటి కనుమ ఏదంటే దీపు. ఓకేనా, దీపు పాస్. ఇక తర్వాత
దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా వెస్టర్న్ ఘాట్స్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ తాల్ పాల్ బోర్ తాల్ పాల్ బోర్ ఘాట్స్ అయితే ఉంటాయి. వీటి గురించి చూసి ఈ వీడియో ముగించుకుందాం. ఇక్కడ చూడండి తాల్ ఘాట్ గురించి చూస్తే మీరు తాల్ ఘాట్ అనేది మనకి ముంబై నాసిక్ మధ్య అనేది ఉంది. సో మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే తాల్ ఘాట్ ఎక్కడుంది, వేటి మధ్య ఉంది, ఇలా అడుగుతారు. ఓకేనా. ఈ తాల్ ఘాట్ అనేది ఎక్కడుంది, ముంబై అండ్ నాసిక్ మధ్య అనేది ఉందన్నమాట. తర్వాత బోర్ ఘాట్ ఎక్కడ ఉంది, ముంబై మరియు పూణే. మీరు గమనిస్తే సో దిస్ ఈజ్ ఈ ఏరియా మొత్తం మహారాష్ట్ర. ఓకేనా, మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా అంతా మనకి మహారాష్ట్ర అండి. తాల్ ఘాట్ అదేవిధంగా బోర్ ఘాట్ ఈ రెండు మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకేనా. తాల్ ఘాట్ వచ్చేసరికి ముంబై నాసిక్కి మధ్య, అదేవిధంగా బోర్ ఘాట్ వచ్చేసరికి ముంబై పూణేకి మధ్య అనమాట. నెక్స్ట్ పాల్ ఘాట్ కొంచెం కిందకి వెళ్తే మనకి ఇక్కడ గమనిస్తే పాల్ ఘాట్. ఓకేనా, దిస్ ఈజ్ ద పాల్ ఘాట్. ఈ ఘాట్ ఏంటంటే కేరళ తమిళనాడుతో కలుపుతూ ఉందన్నమాట. కేరళను తమిళనాడుతో కలుపుతున్నటువంటిది పాల్ ఘాట్. ఓకేనా. ఓవరాల్గా చూస్తే మీకు గుర్తుండాల్సింది సో ప్రతిదీ మీకు నార్త్ నుంచి సౌత్ వరకు ఇంపార్టెంట్వి ఎగ్జామ్లో అడుగుతున్నవి క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ప్రతిదీ కుదిరితే మీరు ఆల్రెడీ నోట్స్ పెట్టుకొని ఉంటే ఆ నోట్స్లో కీ పాయింట్స్ అనేది రాసుకోండి. ఒక రఫ్గా మ్యాప్ గీసుకొని మ్యాప్లో నేను చెప్పిన విధంగా రాసుకోండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఒకవేళ మీరే మానస సరోవరం వెళ్ళాలనుకుంటే ఏ దారిలో వెళ్తారు, లిపు లేక్ అనే పాస్ గుండా వెళ్తారు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత నాతులా అనేది ఎక్కడుంది, సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. పిష్కిలా అంటే ఏంటి, మనకి సట్లెజ్ నది గుర్తు రావాలి అంటే పిష్కిలా పాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సట్లెజ్ నది అనగానే పిష్కిలా పాస్ అనేది గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేస్తారు. సో ఈ వీడియో కింద మీకు అర్థమవుతుందని చెప్పేసి మ్యాప్ను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా మ్యాక్సిమం ఈ విధంగానే చేస్తాను, గుర్తుంటుంది. ఇలా మ్యాప్ కానీ ఇలా ఇమేజెస్ కానీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా చెప్తే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కంటే ఇట్లా మీకు ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా చేశాను. ఓకేనా. మనకు టెలిగ్రామ్ సంబంధించినటువంటి గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మీకు ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ని మీకు క్విజెస్ రూపంలో అక్కడ అందించడం జరుగుతుంది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఒకసారి జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.